stars align. We lose ourselves in the rhythm divine. Underneath. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు సోకాల్ సోదా. వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో. నేను మీ సుధాకృష్ణ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ thumbnail చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. ఎస్, కాశ్మీర్లో మేము ఇంకా ట్రావెల్ వ్లాగ్ అనేది నడుస్తుంది. మేమైతే ఇప్పుడు ఒక ఎండింగ్, దిస్ ఈజ్ ఎండింగ్ అనుకోండి. టుడే వీడియో ఈజ్ ఎండింగ్ వీడియో, అంటే ఇంకా ట్రావెలింగ్ వీడియో అది ఉంటుంది. దిస్ ఈజ్ లాస్ట్ అనమాట. ఇక్కడ బోట్ షికారా అంటారు. ఇక్కడ బోట్ షికారాకి మేము వెళ్తున్నాము. ఇక్కడ ఏం చేస్తున్నారో చూడండి, ఫిషింగ్ చేస్తున్నారు. యాక్చువల్గా ఇక్కడ ఫిషింగ్ చేయకూడదంట, కానీ వాళ్ళు ఫిషింగ్ చేస్తున్నారు. ప్రొహిబిటెడ్ అంట, కానీ వాళ్ళు చూడండి ఒక సైడ్ మారుమూల వైపు కూర్చుని ఫిషింగ్ చేస్తున్నారు. ఎంత బాగుందో చూడండి. నేను కూడా వీడియో ఎంత మంచిగా మేక్ చేశాను కదా, నిజంగా నాకే ముద్దొస్తుంది. అంత బాగుందండి. చూస్తే రెండు కళ్ళు సరిపోలేనంత అందంగా అయితే ఉంది. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా ఈ ప్లాంట్స్, ఇవి వాటర్లో తేలే ప్లాంట్స్ అనమాట. అంటే మట్టితో పాటు అలా తేలుతూ ఉంటాయంట. అలాగే మనం వాటిపైన దిగొచ్చు కూడా, అక్కడ నిల్చోవచ్చు కూడా. అంటే అది లోపలికి మునిగిపోదు అనమాట, ఇలా ఫ్లోట్ అవుతుంది. సో ఇవన్నీ ఫ్లోటింగ్ ప్లాంట్స్ అంటారంట. ఇక్కడే వీళ్ళు క్రాపింగ్ కూడా చేసుకుంటారంట. సో టమాటాస్, కాయగూరలు అన్నీ వేసుకుంటారంట. ఈ ఊళ్ళల్లో ప్రతి ఒక్కరికి ఒక బోట్ ఉంటుందంట. వాళ్ళు ఇటువైపు రావాలంటే బోట్తోనే వస్తారంట. మనకైతే స్కూటర్, కారు ఎలాగో, వాళ్ళకి బోట్స్ అనమాట. ఇక్కడ బర్డ్స్ చూడండి ఎంత బాగున్నాయో కదా, ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయో అవి. చూడండి ఈ బర్డ్ ఎంత ఫాస్ట్గా వెళ్తుందో. సో ప్రతి ఒక్కరికి ఒక బోట్ ఉండి వాళ్ళు వస్తారంటే. ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ చూస్తే మనకి ఎల్లో ఫ్లవర్స్ కూడా వీళ్ళు పండించుకుంటున్నారు. ఎల్లో ఫ్లవర్స్ ఇన్ ద సెన్స్ మస్టర్డ్ సీడ్స్ అనమాట. అయితే వీడియోకి ఒక లైక్ ఇచ్చేసారు కదా, లైక్ ఇచ్చేసేయండి. అలాగే డూ సబ్స్క్రైబ్. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే అన్ని నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాయి అనమాట. అండ్ ఇక్కడ హౌసెస్ చూడండి ఎంత బాగుందో కదా. చూడండి ఎల్లో ఫ్లవర్స్ చెప్పాను కదా, మస్టర్డ్ సీడ్స్. అలాగే అసలు అర్థం కావట్లేదు కదా, అసలు ఎంత అందంగా వీళ్ళు లైఫ్ని లీడ్ చేస్తున్నారు. కానీ నాకైతే అనిపించింది, చూడ్డానికి మాత్రమే మనం మాత్రం ఇక్కడ ఉండలేము అని కూడా అనిపించింది నాకు. చూడడం వరకు మాత్రమే, అంటే జస్ట్ వచ్చి ఒక 1 వీక్ ఇలా స్టే చేసి ఎంజాయ్ చేయడానికే. అలాగే ఇక్కడ ఇంకొకటి, ఎండింగ్ వీడియో అన్నానండి, అది కాదు, ఫ్లోటింగ్ మార్కెట్ ఉందండి ఇక్కడ. మనం బోట్లోనే వెళ్ళి, అక్కడ చెప్పాను కదా ఇక్కడ ఫ్లోటింగ్ ప్లాంట్స్ అక్కడ ఉన్నాయి. చూడండి అమ్మాయి అక్కడ దిగింది ఆ బోట్ పట్టుకొని. ఎవరైనా ఒక 2 ఫ్యామిలీస్ కలిసి వెళ్తే ఒక బోట్ని ఇంకొక బోట్ ఆనించి పట్టుకొని రెండిట్లో కలిపి తీసుకెళ్తున్నారనమాట. చాలా బాగుందండి, చాలా ప్లెజెంట్గా. అంటే మనం నేచర్ని ఎంజాయ్ చేస్తూ మైండ్ పీస్ఫుల్గా ఉండాలంటే ఈ ప్లేస్ని మనం ఎంజాయ్ చేయొచ్చు. అలాగే మనం చిన్నప్పుడు కలవ పూలు, అలాగే కలవ దుంపలు కూడా వచ్చేవి కదా. వీళ్ళు కూడా చాలా రకాలుగా లోపల నుంచి మెటీరియల్ తీసి సేల్ చేయడం, తినడం చేస్తారంట. అండ్ ఇక్కడ తినుమాకి ఇలా తయారు చేసి ఇచ్చాడనమాట. తను చెప్తున్నాడు, చాలా మంది ఇలాగా మేము ఫారినర్స్కి తయారు చేసి ఇస్తాము. తను ఏం చెప్తున్నాడంటే, ఇలాగ ఫారినర్స్ వస్తే ఇస్తాం అనమాట, అది ఇచ్చి పెళ్లి చేసుకొని అని అడుగుతారంట. అలాగే క్రౌన్ కూడా ప్రిపేర్ చేస్తారంట, అంటే క్రౌన్ లా కూడా. సో చెప్తున్నాడు, మనం చిన్నప్పుడు అయితే కలపూలతో దేవుడు దండది వేసేసేవాళ్ళం కదా, ఇలాగా ఇప్పటికీ స్టిల్. సో కలపూలు దొరికితే అలా దండ చేసి వేస్తాం కదా మనం కూడా. అండ్ ఇక్కడ ఇలా అయితే మేము షికారాకి వచ్చాం. దీన్ని షికారా అంటారు. 1 గంట మమ్మల్ని ఇలా తీసుకెళ్ళి కొన్ని ఫొటోస్, వీడియోస్ అవన్నీ మేక్ చేసుకొని సన్సెట్ని ఎంజాయ్ చేసాం అనమాట. సన్సెట్ వస్తూ వాటర్లో అలాగా విహరిస్తూ ఉన్నాం మేము. అండ్ ఇక్కడ చెప్పాను కదా నేను, వచ్చి అందరూ ఇలాగ ఫుడ్ మెటీరియల్, ఏదైనా కాఫీ కానీ, టీ కానీ, ఫ్రూట్ సలాడ్ కానీ, చాట్ కానీ అమ్ముతూ ఉంటారు. వాళ్ళు వచ్చి మనకి అక్కడే ప్రిపేర్ చేసి ఇచ్చేస్తారనమాట. సో నేను ఇక్కడ ఇంకా అడుగుతూ ఉన్నారు కదా అని చెప్పి అసలు ఏమీ అలా తాగాలని మూడ్ లేదు. అప్పుడే మేము కూడా ఏదో హోటల్లో తీసుకుని వచ్చాం. కానీ ఇక్కడ కాఫీ ఒకటి తీసుకున్నాను, జస్ట్ వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుందని చెప్పి. అలాగే చిన్న ఒక ఫ్రూట్ చాట్ అనమాట, అంటే ఫ్రూట్ సలాడ్ లాంటిదే, అది తీసుకున్నారు. కొన్ని ఫ్రూట్స్ కిందనైతే పడిపోయాయి అనమాట. మేమైతే ఇక్కడ కాఫీ దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. అండ్ వాళ్ళైతే అన్నీ చెప్తున్నారు ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. సో ఇది 1 టైప్ ఆఫ్ బిజినెస్ అనమాట వాళ్ళకి. సో చాలా, అంటే ఎంత మంచి ఎక్స్పీరియన్సెస్ మనం అయితే ఇక్కడ చేయొచ్చు కాశ్మీర్లో ఎస్పెషల్లీ. సో మాకైతే చాలా మంచి ఎక్స్పీరియన్సెస్ దొరికినాయి. ఇదిగోండి ఫ్రూట్ సలాడ్, ఇది అన్ని రకాల మిక్స్ ఫ్రూట్. అండ్ ఇక్కడ మేమైతే సిక్ అయిపోయామండి. ఇన్ని రోజులు మీకు వీడియో రాకపోవడానికి కూడా రీజన్ అదే, సిక్ అయిపోయాము. సో అస్సలు హెల్త్, ఎందుకంటే ఫుడ్ పాయిజన్ అయింది. ఇది బోట్ హౌస్లో ఉన్నాం ఇప్పుడు మేము. ఈ బోట్ హౌస్లో అక్కడ తీసుకున్న మెడిసిన్ అది, వాళ్ళు ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న మెడిసిన్ బాక్స్ ఇచ్చారు. సో ఫస్ట్ ఎయిడ్ బాక్స్, మేము మెడిసిన్ తీసుకొని జస్ట్ ఏమున్నాయి చూస్తే అక్కడ మెడిసిన్ దొరకలేదు. బట్ వాళ్ళు
మెడిసిన్ ఇచ్చారు. తర్వాత బయట కూడా మేము డ్రైవర్తో తెప్పించి మెడిసిన్ వేసేసుకున్నాం. ఈ బోట్ హౌస్ నుంచి అయితే మనం ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం అనేది చూడండి, ఇదే వీడియోలో కంటిన్యూ అవుతుంది. అలాగే ఇక్కడ మనకి ఉగాది సెలబ్రేషన్స్లో భాగంగా ఉగాదికి కంపల్సరీ గోల్డ్ తీసుకోవడం అలవాటు. కానీ అంతకుముందే నేను ఇక్కడ కంటే ఒకటి అండ్ చిన్న రింగ్స్, ఒక నత్త తీసుకున్నాను కదా, ఆల్రెడీ మీకు పోస్ట్ చేశాను. కానీ నాకైతే కొంచెం నేను ఏదైనా కొనుక్కుంటే కొనుక్కునే ప్లేస్లోనే ఉన్నాం కదా, లైక్ మరి ఏమీ దొరకని ప్లేస్లో కాకుండా ఓకే దొరుకుతుంది కదా అని చెప్పేసి మేమైతే కాశ్మీర్ శ్రీనగర్లోనే ఉన్నాం కాబట్టి ఆ టైంకి శ్రీనగర్లో బ్లాక్ బీడ్స్ తీసుకుందామని చెప్పి ఒక మాల్కి తీసుకెళ్ళమని చెప్పాం వాళ్ళకి. అలాగే అస్సలు హెల్త్ సిక్ అయ్యి మామూలుగా లేము, చాలా నీరసంగా ఉంది. బట్ అదే ఇంట్లో ఉండుంటే చక్కగా దుప్పటి కప్పుకొని పడుకుని ఉండేవాళ్ళం. అలా ఉంది సిచ్యువేషను. కానీ వీ హ్యావ్ టు మూవ్, అసలు తప్పదు కాబట్టి మేము మూవ్ అవుతూ ముందుకు వెళ్తున్నాం. ఎందుకంటే మనం ఒక దగ్గర ట్రావెల్ కోసం వచ్చాం కాబట్టి, ట్రావెలింగ్లో ఉన్నాం కాబట్టి ఇంకా తప్పదు, అందుకని ముందుకు వెళ్తున్నాము. సో ఇలా జరుగుతుంది అనమాట. కానీ అయితే సిక్ అయినా కూడా లైక్ ఎంజాయ్ చేయడానికి వచ్చాం కాబట్టి ఎంజాయ్ చేయాలి. బోట్ హౌసెస్ అయితే మంచి ఎక్స్పీరియన్స్ దొరికింది బోట్ హౌస్లో మాకు. మంచి అంటే వాటర్ ఫ్లోట్ అవుతూ మనం ఒక బోట్లో నైట్ ఉన్నాము అన్న మంచి ఎక్స్పీరియన్స్ అనేది మాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ నుంచి మేము అవతల వైపుకి అయితే వచ్చేస్తున్నాము. బోట్లోనే రావాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ నుంచి మేము ఈరోజు గోల్డ్ కొనడానికి వెళ్తున్నాం. వచ్చేసాం మాల్కి మనం ఇప్పుడైతే మనం గోల్డ్ కొనేసుకుందాము. ఏం కొందామని అయితే నేనైతే అనుకోలేదు, ఏదో ఒకటి తీసుకుందామని వెళ్ళాను. అండ్ బ్యాంగిల్స్ చూశాను, కొన్ని బాగున్నాయి. అలాగా అంటే పర్టికులర్గా ఇదే కొందామని ఏం లేదు, ఏదైనా తీసేసుకుందామని వెళ్ళా. అండ్ మేము తనిష్కి వచ్చామన్నమాట. తనిష్క్ యాక్చువల్లీ ఇంకెక్కడ ఏ గోల్డ్ షాప్స్ లేవు, అన్నీ లోకల్ గోల్డ్ షాప్సే ఉన్నాయి. లైక్ మనకి దుబాయ్లో కొన్ని లోకల్ గోల్డ్ షాప్స్ ఉంటాయి కదా, అలాంటి టైప్ నేమ్స్తో ఉన్నాయి. ఇంకా తనిష్క్ ఒకటి మనకు తెలిసింది కాబట్టి. అండ్ ఇక్కడ నాకు ఏమైనా రీజనబుల్గా ఐ మీన్ చిన్నది ఏదైనా తీసుకుందాం అని చెప్పేసి ఇవే ఉన్నాయి అన్నీ బయటకు తీయండి అని చెప్తూ ఉన్నాను. సో మార్నింగే అయింది కానీ మంచి రష్గానే ఉంది. మేబీ ఉగాది రోజు అవడమేమో, అక్కడ ఉగాదికి ఏం సంబంధం ఉంది, కానీ కొంచెం రష్గానే ఉంది. సో నేనైతే బ్లాక్ బీడ్స్కి ఫైనల్లీ ఇక్కడ ఒక రింగ్ చూశాను. సో రింగ్స్ అయితే చాలా ఇదే మోడల్స్లో ఉన్నాయి అనిపించింది, అందుకని డైమండ్ బ్లాక్ బీడ్స్ తీసుకున్నాను. ఇందులో హాఫ్ కాదు 600 grams 600 cents మనకి డైమండ్స్ ఉన్నాయి. అలాగే గ్రామ్స్ వచ్చేసి 6 grams నియర్లీ. సో టోటల్గా మనకి 1,27,350 రూపీస్ పడింది. అంటే 1,47,000 డిస్కౌంట్ 22,000 ఎంతో డిస్కౌంట్ ఇచ్చారు. సో మనకి డైమండ్లో డిస్కౌంట్ దొరుకుతుంది, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ప్రైసే వేసి చెప్తారు. ఫస్ట్ అయితే అసలు డిస్కౌంట్ లేదండి, ఇక్కడ డిస్కౌంట్ మేము ఇయ్యము అన్నారు. అలా కాదు మ్యామ్, డైమండ్లో కంపల్సరీగా మనం రెడ్యూస్ చేయొచ్చు కదా అని అడిగితే అప్పుడు 20,000 రెడ్యూస్ చేసి ఇచ్చారు. అండ్ ఇక్కడ నేమ్ అది నేను అప్లోడ్ చేయమన్నారు, చేస్తున్నాను. ఇది నా డైమండ్ బ్లాక్ బీడ్స్. ఇంతకుముందు ఉన్న నా దగ్గర డైమండ్ బ్లాక్ బీడ్స్ ఇలా కొంచెం వేరేలా ఉంటుంది, ఇది కొంచెం ఇలా క్రౌన్ షేప్లో వచ్చింది, మంచిగా అనిపించింది, అందుకని ఇంక ఇది తీసుకున్నాను. నా దగ్గర ఇయర్ రింగ్స్ అయితే ఉన్నాయి, ఐ మీన్ 2-3 pairs ఉన్నాయి. సో డైమండ్లో చిన్నవి, పెద్దవి ఎందుకంటే ఈ బ్లాక్ బీడ్స్ పెట్టుకోలేం కదా, చిన్నవి. ఇక్కడైతే మేము బిల్లింగ్ చేసేసి బయలుదేరిపాం. ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ఎల్లో ఫ్లవర్స్ అన్నాను కదా, దారంతా త్రూ అవుట్ అవర్ జర్నీ మనం ఇక్కడ ఎల్లో ఫ్లవర్స్ చూడొచ్చు. అండ్ ఇక్కడ సాఫ్రాన్ అంటే కుంకుమ పువ్వు, అలాగే ఇక్కడ యాపిల్, ఇవన్నీ ఫేమస్ కదా. సో ఇవన్నీ మనకి వాళ్ళు అంటే ప్రతి అడుగున మనకు షాప్స్ ఉంటాయి. అలాగే కాశ్మీరీ మిర్చి మనకి అది కూడా ఫేమస్ కదా, ఒక మిర్చి ప్యాకెట్ తీసుకున్నాను నేను. అలాగే యాపిల్స్, డ్రై యాపిల్స్ పీసెస్ ఉంటాయి, అవి తీసుకున్నాను. వాళ్ళ లైఫ్ స్టైల్ అది, వాళ్ళు అలాగా సాఫ్రాన్ని పండిస్తారు ఇక్కడ, అది అక్కడ వాళ్ళు ప్లేస్ చేశారు ఫొటోస్ రూపంలో. అండ్ ఇక్కడ అన్నీ వాళ్ళు చెప్పి చూపించారనమాట. సాఫ్రాన్ వచ్చేసి ఒరిజినల్ సాఫ్రాన్ దొరుకుతుంది ఇక్కడ, కుంకుమ పువ్వు కలర్ రాదంట. సో అది వాళ్ళు చెప్పారు, కానీ మేమైతే తీసుకోలేదు. ఇక్కడ కూడా త్రూఅవుట్ జర్నీ మనకి ఇక్కడ ఈ రివర్ అనేది కంటిన్యూ అవుతుంది. అండ్ ఇక్కడ మేము జర్నీ చేసుకుంటూ రాడిసన్ బ్లూ హోటల్కి అయితే వచ్చేసాం. సో దిస్ ఈజ్ ద రాడిసన్ బ్లూ.
హోటల్ కూడా మనకి టౌన్లో ఎలా ఉంటుందో అలాగే ఉంది, బట్ రిసార్ట్ లాగా చాలా అందంగా పెట్టుకున్నారండి. చాలా అందంగా మనకి నేచర్కి దగ్గరగా ఉంది. ఇక్కడ హోటల్లో చెక్ ఇన్ అది అయిపోయిన తర్వాత మేము ఇక్కడ టీ ఉంది, టీ అండ్ బిస్కెట్ స్నాక్స్ తీసుకొని కొంతసేపు అయితే మేము నేచర్ని ఎంజాయ్ చేస్తూ బ్యాగ్స్ అన్నీ పెట్టేసి వచ్చినాక నేచర్ని ఎంజాయ్ చేస్తూ వాటర్ చిన్న ఫ్లోలాగా ఒక వేలోని పెట్టారు. అలాగే డక్స్ ఉన్నాయి, మంకీస్ ఉన్నాయి, చాలా మంకీస్ ఉన్నాయి. అసలు చాలా ప్లెజెంట్గా అనిపించిందండి. లాస్ట్ టైం కేరళలో మంకీస్ వచ్చి మీద పడిపోయేవి అనమాట. అంటే ఏమీ అనేవి కాదు కానీ వచ్చి అలాగా ఎక్కువగా ఉండేవన్నమాట. ఇక్కడ అలా కాకుండా కొంచెం లిమిటెడ్ మంకీస్ ఉన్నాయి. మనం మన పని చేసుకుంటూ మంకీస్ని చూస్తూ ఎంజాయ్ చేసేలా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఇప్పుడున్న సీజన్కి అంత గ్రీనరీగా మనకైతే ఇక్కడ కనపడదు, ఎందుకంటే చెట్లన్నీ ఎండిపోయి ఉంటాయి. సో ఇక్కడైతే మేము హోటల్లో చెక్ ఇన్ అయిపోయి లోపలికి రూమ్కి అయితే వచ్చేస్తున్నాము. రూమ్ కూడా చాలా చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఒక సెపరేట్ ఒక డ్రెస్సింగ్ రూమ్ పెద్దగా ఇచ్చారు, ఒక కిచెన్ అంత ఉంది, అలాగే పెద్ద వాష్రూమ్. అండ్ వ్యూ కూడా చాలా బాగుంది. మనకి మంచు కొండలు చాలా ప్రాపర్గా కనపడుతున్నాయి. మనం మంచు కొండల లోపల నుంచే, మంచు కొండల మధ్యలోంచే వచ్చాం కాబట్టి అంత ఫీల్ అయితే ఇక్కడ అంటే ఇంక ఉండదు. కాకపోతే ఏంటంటే మనం కాశ్మీర్లో ఉన్నంత వరకు ఇంకా మంచు కొండల మధ్యనే ఉంటాం. ఇక్కడ చూసారు కదా రూఫ్ అంతా ఎలాగ వుడెన్తో ఉందో. ఇక్కడ నుంచి కూడా మంచు కొండలు దూరంగా కనబడుతున్నాయి, బట్ మనం వెదర్ వచ్చేసి మనకి అనుకూలంగానే ఉంటుంది, చల్లగానే ఉంది. బట్ వాష్రూమ్ కూడా చాలా బాగుంది. రాడిసన్ అనగానే చాలా బాగుంటాయి, ఈవెన్ మెయింటెనెన్స్ కానీ అన్నీ. మేము చాలా టైమ్స్ స్టే చేసాము. అండ్ ఇక్కడ డ్రెస్సింగ్ రూమ్, ఇది డ్రెస్సింగ్ రూమ్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు, డ్రెస్సింగ్ కమ్ స్టోరేజ్ రూమ్ లాగా. సో చాలా పెద్దగా ఉంది, బట్ ఇక్కడ ఉండేది 1 డే ఓన్లీ. అండ్ మనం కొనుక్కున్న బ్లాక్ బీడ్స్ ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను, అండ్ నేను ఇప్పుడు వేసుకుందామని కూడా అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి వ్యూ అండి, ఇది మన హోటల్ రూమ్ విండో నుంచి చాలా బాగుంది కదా, దూరంగా మంచు కొండలు కనపడుతున్నాయి. అలాగే అక్కడ చూడండి మంచు వాటర్ ఫాల్స్ లాగా మంచు ఫాల్స్ ఎలా జరుగుతుందో అక్కడ, అలాగే మంచు కొండలు. మనం అక్కడికే వెళ్ళి వచ్చాం కదా, చాలా బాగా అనిపించింది. చాలా సాంగ్స్ నేను వెళ్ళి వచ్చినాక చాలా సాంగ్స్ టూలిప్ గార్డెన్లోను మంచు కొండల్లోనూ చాలా సినిమాల్లో సాంగ్స్ అయితే నేను ఇప్పుడు అబ్జర్వ్ చూస్తున్నాను కూడా. సో నాకైతే అనిపించింది, నేను ఎప్పుడు వెళ్ళలేదు కాబట్టి మనం అంత పర్టికులర్గా చూడము, బట్ ఇప్పుడు నాకు సేమ్ ప్లేస్కి మేము వెళ్ళాం, సేమ్ ప్లేస్లో మేము ఉన్నాము అనిపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ బ్లాక్ బీడ్స్ ఎప్పుడు నేను బయట ట్రావెలింగ్లో ఉన్నప్పుడు అది ఇంటికి తీసుకొచ్చి వేసుకునేదాన్ని అనమాట. బట్ ఉగాది ఎస్పెషల్లీ ఈరోజు ఉన్నాను కాబట్టి చూడండి రేట్ అక్కడ 1,27,381 రూపీస్ అయింది. అండ్ ఇక్కడ వాల్యూస్ గ్రామ్స్, క్యారెట్స్ అవి మీకు ఇక్కడ కనపడుతున్నాయి. డైమండ్ వెయిట్ వచ్చేసి 0.590. అండ్ ఎప్పుడు కూడా నేను అదే ట్రావెల్లో అదే రోజు వేసుకోవడం అనేది ఫస్ట్ టైము. సో నేను ఇక్కడ ఈరోజు ఉగాది కాబట్టి చిన్ను అన్నారు అమ్మవారు ఫోటో తీసి వేసేసుకుందు కానీ అని చెప్పి నేను ఇంటికి వచ్చినాక దాన్ని మళ్ళీ పూజా రూమ్లో పెట్టి వేసేసుకున్నాను మళ్ళీ కూడా. సో మేమైతే ఇంటికి వచ్చేసాం. సో అలాగే మన ఇంటి వ్లాగ్స్, హోమ్ వ్లాగ్స్, అలాగే ఇక్కడ లోకల్ వ్లాగ్స్ అనేవి మళ్ళీ వచ్చేస్తూ ఉంటాయి. డోంట్ మిస్ గైస్. అలాగే స్టే ట్యూన్ అండ్ కనెక్ట్ టు ద సోకాల్స్ ద. అండ్ ఇక్కడైతే మేము వచ్చేసి చెప్పాను కదా నేచర్ని ఎంజాయ్ చేస్తాము అని చెప్పి. బయట అయితే ఎంత ప్లెజెంట్గా ఉందో. ఇప్పుడు మనకి చెప్పాను కదా ఈ సీజన్లో అంత గ్రీనరీగా ఉండదు, కానీ ఒక్కొక్క సీజన్లో 4 సీజన్స్ కూడా సైట్ సీయింగ్ ప్లేసెస్ ఏనంట. 4 సీజన్స్ని కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు అంట. అన్ని సీజన్స్ ఇక్కడ పక్కన గ్రౌండ్ కనబడుతుంది కదా, అది హాకీ గ్రౌండ్ అంట. అది తొందరలో ఓపెన్ అవుతుందంట. సో నేను ఎప్పుడు హాకీ ఆడలేదు, ఈవెన్ సినిమాల్లో చూడడం మాత్రమే, ఎప్పుడు ఆడలేదు. చిన్నుకి ఇష్టం బాగా. సో అయితే ఇక్కడ నేను కూర్చొని చిన్ను అయితే బాగానే వీడియో మేక్ చేశారు. సో నేను ఏంటంటే కొంచెం అంత ప్రాపర్గా వీడియో అది ఏమీ తీయరు, కానీ నీట్గానే కదపకుండానే వీడియో అయితే మేక్ చేశారు. ఇక్కడైతే నేచర్ని ఎంజాయ్ చేస్తున్నాం. చాలా రోజులు అయిపోయిందండి నేను బాతులను చూసి, ఇలా బాతులు వాటర్లో ఎంజాయ్ చేసి అసలు దిగుతాయా లేదని చూస్తూ వీడియో తీస్తున్నాను అనమాట. నేను ఆ వీడియో దిగి
ఎంత చక్కగా స్విమ్ చేస్తున్నాయో. నాకైతే హంసల్లాగా అనిపించాయి బాతులే, కానీ చాలా రోజులైంది, చిన్నప్పుడు ఎప్పుడో చెరువుల్లో చూసాము, మళ్ళీ ఇది ఇన్నాళ్ళకి ఇలా చూస్తున్నాను నేను. చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఇక్కడ బాతులతో పాటు చాలా మంకీస్ ఉన్నాయి. అండ్ అక్కడ నేచర్ని చుట్టూ మనం ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. చాలా ఎక్కువ పెద్ద ప్లేస్ ఉంది. చుట్టుపక్కల వెళ్ళి ఎంజాయ్ చేస్తూ ఫొటోస్ కొన్ని, వీడియోస్ కొన్ని అలా తీసేసుకున్నాం. ఇంకా లైటింగ్ తగ్గిపోయిందని చెప్పి రేపు వద్దాము, రేపు వీడియోస్ తీసుకుందాం, ఫొటోస్ తీసుకుందాం అనుకున్నాం. సో ఇక్కడ ఇది ఒక వ్యూ పాయింట్ లాగా ఉంది. సో చాలా బాగుంది వ్యూ అయితే అండి, ఆసం ఉంది అసలు. ఇంకా మంకీస్ అండి ఎంత లావుగా ఉన్నాయో చూడండి, ఏం తింటున్నాయో తెలియదు కానీ చాలా హెల్తీగా ఉన్నాయి. మంకీస్ అయితే ఎంత లావుగా ఉన్నాయో, చిన్నుతో నేను అంటున్నాను వాటి పిల్లలు అనుకుంటా అవి. పెద్ద పెద్ద మంకీస్ అన్నీ కూడా చాలా లావు ఉన్నాయండి. టైగర్ కూడా కాదు, ఒక పెద్ద పిగ్ నడుచుకుని వచ్చినట్టు నడుచుకుని వస్తున్నాయి అవి. సో అంత లావు ఉన్నాయి చూడండి, మీరు ప్రతిదాన్ని చూసినా లావుగానే ఉన్నాయి. అంటే మంచిగానే ఇక్కడ ఫుడ్ దొరుకుతుంది వాటికనే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇక్కడైతే నేచర్ అంత అందంగా ఉంది. మీకు ఎలా అనిపిస్తుంది గైస్, కింద అయితే కామెంట్ చేయండి. అలాగే స్టే ట్యూన్ గైస్, మేమైతే ఇలా ఎంజాయ్ చేస్తున్నాము. ఇక్కడ రాడిసన్ నుంచి దిస్ ఈజ్ అవర్ లాస్ట్ స్టే అనుకుంటా, నో. అండ్ మళ్ళీ మా సేమ్ రిసార్ట్స్కి అయితే వచ్చేసాము. నెక్స్ట్ డే సేమ్ రిసార్ట్స్కి వచ్చి మేము అక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. సో దిస్ ఈజ్ ట్రిప్లో ఇది లాస్ట్ డే అనే చెప్పొచ్చు, ఎందుకంటే టులిప్ గార్డెన్ కూడా అయిపోయింది కాబట్టి ఇంకేం లేవన్నమాట మనం చూడడానికి. సో ఇంకా లాస్ట్ డే రిసార్ట్స్, సేమ్ రిసార్ట్స్, నేమ్ ఏదో చెప్పాను మర్చిపోయాను, ఆ రిసార్ట్స్కి వచ్చి ఇంకా అక్కడ నుంచి అయితే మేము స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇది ఈ రోజు అయితే ఇక్కడ మళ్ళీ మేము ఎంజాయ్ చేసాం. ఇక్కడైతే మళ్ళీ మేము స్నోలోకి, ఇక్కడ ABC అని చెప్పి 3 ప్లేసెస్ ఉన్నాయంట. అవి రేపు వీడియోలో మీకోసం అప్లోడ్ చేస్తాను. సో ఐ మీన్ ఎల్లుండి వీడియోలో. అండ్ ఇది ఇక్కడ మేము ఎంజాయ్ చేస్తున్న కాశ్మీర్ చూడండి, ఎంత బాగా జంప్ చేస్తున్నాయి, ఆడుకుంటున్నాయి. అండ్ ఇక్కడ కూడా మాకు జరిగింది ఒకటి, నా చేతిలో మనకి ఫోన్స్ ఉండే బ్యాగ్స్, ఇంకా అలా హ్యాండ్ బ్యాగ్స్ అవేమీ లాగవండి. ఇవి మన ఒక క్యారీ బ్యాగ్ లాగా ఏదైనా పట్టుకున్నామా, అందులో స్నాక్స్ ఉన్నాయని వీటికి అర్థమైపోతుందేమో, మొత్తం లాగేసి తీసుకుంది అదంతా, స్నాక్స్ అన్నీ తీసేసుకుంది, లేస్ ప్యాకెట్స్, ఇంకా వాటర్ బాటిల్ కూడా మేము అందులోనే ఉండింది, వదిలేసాం, భయపడిపోయాము. సో అక్కడ వాళ్ళు ఒక పర్సన్ వచ్చి వాటిని కొట్టి పంపించారు. సరే ఇచ్చేసేయండి అని చెప్తే ఇచ్చేసారనమాట. సో ఇంకో మంకీకి ఇస్తామని చెప్పి మిగతా తీసుకొని వెళ్ళారు. సో అది అలా ఉంటుంది. బట్ ఇవి ఫ్రెండ్లీగానే ఉన్నాయి, చూడండి ఎలా తిరుగుతూ ఉన్నాయో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్, కీప్ కనెక్టింగ్ టు సోకాల్ సుధా, సబ్స్క్రైబ్ టు సోకాల్ సుధా, సీ యు సూన్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్. లైక్ అయితే ఇచ్చారు కదా, మర్చిపోలేదు కదా. అలాగే పాత వీడియోస్ చూడండి, కొత్త వీడియోస్ చూడండి. థ్యాంక్ యూ.